వరుసగా సోషల్ మీడియా అరెస్టులు లేకపోతే మరొక రకం నాయకుల అరెస్టులు ఇట్లా సాగిపోతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే నేను ఇంతకుముందే చెప్పా, సరే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, క్రమంగా కొన్ని రోజులు పోయాక న్యాయస్థానాలు వెక్సేషన్కి వస్తాయి. గతంలో వైసీపీ వాళ్ళు మొదట్లో కొన్ని అరెస్టులు చేస్తే వదిలేసినటువంటి న్యాయస్థానం రిమాండ్లు ఇస్తే అది కంటిన్యూ అయితే ఆ తర్వాత న్యాయస్థానాలే జోక్యం చేసుకొని మరి ఇక్కడ అట్లాంటి డే ఎప్పుడు వస్తుంది అనేటటువంటిదే చూడాలి అన్నటువంటి అంశం. ఇప్పుడు నేను చివరికి అట్లాంటి పరిస్థితి జరిగింది. ఏదైతే ఒక కుర్రోడు స్టూడెంట్ని తీసుకెళ్ళి తను ఇంకా నాయకత్వం లేదు కదా అన్నటువంటి పాయింట్ మాట్లాడినందుకు, అది కూడా తనేం యూట్యూబర్ కూడా కాదు, ఓ యూట్యూబ్ అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పినందుకు గాను అతన్ని సెమిస్టర్కి కూడా అటెండ్ కాకుండా ఆపినటువంటి కేసులో పోలీసులకి ఎదురు దెబ్బ తగిలింది, ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. 2 ఏళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన డిగ్రీ విద్యార్థిని అకారణంగా తీసుకొచ్చి గుంటూరు సిఐడి పోలీసులు చుక్కెదిరింది. అతను రిమాండ్కి తరలించేందుకు చేసిన విశ్వప్రయత్నాలు విడిచికొట్టి అతని సెల్ఫ్ బాండ్పై విడుదల చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం దశమంతపురం గ్రామానికి చెందిన అలజంగి యజ్ఞేష్ భాస్కర్ డిగ్రీ కళాశాలలో బీకాం 2వ సంవత్సరం చదువుతుంటే 2 ఏళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం కూటమి పార్టీలు ఇంకా సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించుకోలేదని బదులిచ్చాడు. అందరితో ముగిసిందని భావించి కళాశాలకు వెళ్తున్నాడు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక సామాజిక కార్యకర్తలను ఇదంతా ఇక సరే ఇది సాక్షి ఐటెం పక్కన పెడితే దాంట్లో వెంటనే అతనికి బెయిల్ ఇచ్చి సెల్ఫ్ బాండ్ మీదనే విడుదల చేసేమని ఆదేశించింది న్యాయస్థానం. ఇది ఒక ఎదురు దెబ్బ అయితే, రెండవది వచ్చేటప్పటికి మరొక కోణం కనబడింది. అంటే వరుసగా 2 కేసులలో ఏదైతే నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో గుంటూరు కార్పొరేటర్ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే అతను అంటే వాస్తవంగా నిజమైనటువంటి దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, తప్పే లేదు. ఎందుకంటే పార్టీ కార్యాలయం మీద ఆ రోజు దాడి చేయడం తప్పన్నాం, ఆ తప్పుని సమర్థించుకుంది వైసీపీ. అదే ఉంటే కోపాలు వస్తే అట్లాగే ఉంటాయి ఇలాంటి సమర్థించుకోవడం అన్నటువంటి స్వయంగా ముఖ్యమంత్రి సమర్థించుకుంటున్నారు. కానీ దాంట్లో అసలైన వాళ్ళని అరెస్ట్ చేయడం మరి పనిలో పనిగా మన కోపం ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టేస్తే దాని పర్యవసానం అక్కడ కనబడింది. నిన్న ఏదైతే సుబ్బారెడ్డి అనేటటువంటి కార్పొరేటర్కి సంబంధించి అరెస్ట్ చూపెడితే అతను ఆ రోజున వాళ్ళ మేనల్లుడి పెళ్లిలో మేనల్లుడు కాబట్టి తను ఉన్నాడనమాట అక్కడ ఈ దాడి జరిగిన రోజున. కానీ అక్కడ స్పాట్లో ఉన్నాడని కేసు కట్టారు. ఇప్పుడు అతను సాక్ష్యాలు చూపెట్టేటప్పటికి వచ్చి సిఐడి హెడ్ని తమ ముందు సాక్ష్యాలు ఎట్లాగే చెప్పారు ఎట్లా పెట్టారు అన్నటువంటి సమాధానం చెప్పండి. అంటే ఇక దొంగ కేసులు లేకపోతే కనుక వేధింపు కేసులలో తొలిఘట్టం ఇది, అంతే. ఇదే ఇంతటితో ఆగిపోతుందని కాదు, వీళ్ళు ఆపుతారని కాదు, తొలి అంశం మాత్రం మొట్టమొదటిసారి న్యాయస్థానాలు పూర్తి బాధ్యతతో ప్రశ్నించినటువంటిది లేదా ప్రవర్తించినటువంటి అంశం ఇది. ఇలా సాగితే రేపొద్దున వేధింపుల సంఖ్య తగ్గుతుంది.